హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బ్యాక్ టు ద ఆఫీస్. దుబాయ్లో హాలిడేస్ ఓవర్. మీతో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ షేర్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా మనుషుల మనస్తత్వాలు చాలా వింతగా ఉంటాయి. నేను ఏదైనా ఒక వీడియో చేసినప్పుడు దాని పల్స్ చూడడానికి ట్రై చేస్తాను, రైట్? జనాలకి ఏవి ఇంట్రెస్ట్ లేదు అనేది మనకు ఓవర్ ద టైం తెలుస్తుంది కదా. ఇప్పుడు నాకు ఆ విషయం మీద బాగా క్లారిటీ వస్తూ ఉంది. మీకు నా కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి ముందు నేను ఒక వీడియో చూపిస్తాను. వీడియో కాదు, ఒక ఫోటో చూపిస్తాను చూడండి. మీకు ఈ ఫోటో ఎవరో కనుక్కోండి, చూద్దాం. కదులుతూ ఉన్నట్లుంది, చూసారా ఎవరో ఇతను? ఇది నేనే. ఇది నేనే, అబ్సల్యూట్లీ నేనే. డేట్ ఎప్పుడు? 19 సెప్టెంబర్ 2024. సారీ, కదులుతూ ఉంది. నేను డ్రైవింగ్లో లేను, బై ద వే. నాకు చాలా మంది వెల్ విషర్స్, సార్ మీ డ్రైవింగ్ చేసేవాడు మాట్లాడొద్దండి అని చెప్తున్నారు. ఓకే, ఎనీ హౌ, రైట్. సో ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు నీకు ఇది చూడండి, ఇది ఇప్పుడు నేను లేదు. ఇది 1 సంవత్సరం ముందు, ఇప్పుడు ఇది నేనే. యా, ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, చాలా మందికి హెల్త్ మీద అసలు కాన్షియస్నెస్సే ఉండదు. ముందు చూపు అనే వర్డ్ మీద అర్థమే ఉండదన్నమాట. నేను చాలా రకాలైనటువంటి వీడియోలు చేసినప్పుడు వేల కొద్ది చూశారు. ఒక 4 days బ్యాక్, 3 days బ్యాక్ ఒక వీడియో రిలీజ్ చేశాను. ఏంటా వీడియో? మీరు మీ జీవితాన్ని జాగ్రత్తగా రన్ చేసుకోవాలంటే మీరు కొన్ని పనులు చేయాలి. ఎస్పెషల్లీ యూ నీడ్ టు సేఫ్ గార్డ్ త్రూ ఇన్సూరెన్స్ అని. బై ద వే, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీ. నేను జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన చర్యల గురించి చెప్తున్నాను, ఏవి చేయాలి అనేది. విచ్ ఐ హ్యావ్ డన్. అట్లీస్ట్ నేను అవి మాట్లాడాలనుకుంటున్నాను, నథింగ్ ఎల్స్. నేను ఫాలో అయ్యి ఎలా సక్సెస్ అయ్యాను అనేది చెప్తున్నాను. నౌ అప్ టు యూ, రైట్? దానికి 1 dayలో ఆర్ లాస్ట్ 2 daysలో వెరీ వెరీ మినిమల్ వ్యూస్ వచ్చాయి. అదే నేను ఏదైనా డబ్బులు సంపాదించే దాని గురించి మాట్లాడితే వేల కొలది, ఈవెన్ లక్షల్లో కూడా వ్యూస్ వస్తున్నాయి. ఇది ఇంట్రెస్టింగ్ సైకాలజీ, రైట్? నేను ఈ ఫోటో ఎందుకు 2 ఫోటోలు నీకు చూపించాను, మీకు ఎందుకు కంపారిజన్ చేశానంటే, ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఎస్పెషల్లీ 1.5 year back or so, I had a very big hit in my life, right? Personally, I lost one of my close associate. My family member I lost because of the various reasons, like, whatever may be health reason. Appudu, in fact, like I felt like, నేను ప్రామిస్ చేశాను, నేను మారాలి అని. It has happened in the year 2024 December. I took a oath, నేను మారాలి అని. I was 87 kgs. మీరు ఆ ఫోటోలో చూసేటప్పటికి I was 87 kgs, రైట్? బై ద టైం ఏప్రిల్ ఎండ్ వచ్చేసరికి I was 68 kgs. So from 87 kgs, I came down to 68 kgs. Now I use only S. నా షర్ట్స్ ఎస్, అన్ని ఎస్ బ్రాండే, ఎస్ఏ ఉంటుంది. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ షో యూ ఆర్ నాట్. ఎస్ అంటే స్మాల్ సైజ్ షర్ట్. ఎస్, ఎం, ఎల్, రైట్? ఎక్సెల్, డబల్ ఎక్సెల్ వాడుతూ ఉండేవాడిని. సో ఇది ఏం చెప్తుంది? ఏంటి నేనేం చేశాను? ఏంటి డిటర్మినేషన్? మనలో మనం మారాలి అన్న తపన. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. మనము మన లైఫ్, యూ డోంట్ బిలీవ్, నేను 87 kgs ఉండేటప్పుడు నేను వాటర్ వరల్డ్ వెళ్తాను.
లేదా ఎక్కడైనా స్పోర్ట్స్కి వెళ్తాను. ఐ యూస్ టు జస్ట్ స్టే అవుట్ సైడ్. ఐ వాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్. ఐ యూస్ టు ప్లే ఎ లాట్. బట్ ఓవర్ ద ఇయర్స్, బికాస్ ఆఫ్ ద జాబ్ ప్రెషర్, I was working as a director and CTO. These roles are pretty hectic. చాలా ప్రెషర్ ఉంటుంది, ఫైనాన్షియల్గా ప్రెషర్ ఉంటుంది, వర్క్ పరంగా ప్రెషర్ ఉంటుంది, చాలా ప్రెషర్గా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఏముందిలే ఈజీ అనుకుంటారు. నో, ద మోర్ యు గో అప్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పర్సనాలిటీ ప్రెషర్ ఉంటుంది, అంటే పీర్ ప్రెషర్ చాలా ఉంటాయండి. ఎనీహౌ, లెట్స్ కమ్ టు ద పాయింట్. సో నేను బాగా లావ్ అయిపోయాను. ఈ 4 నెలలు, ఎగ్జాక్ట్లీ 4 నెలలు తగ్గాక ఐ వాజ్ ఏబుల్ టు ప్లే. నౌ బ్యాడ్మింటన్ ఆడతాను. మన హాలిడేస్కి మీకు వీడియోస్ కూడా పెట్టాం కదా, ఇంకా వీడియోస్ వస్తున్నాయి, మేడం షేర్ చేస్తారు. లాట్ ఆఫ్ ఫన్. ఫెరారీ వరల్డ్ వెళ్ళాము, వాటర్ వరల్డ్ వెళ్ళాము. I was like 18 years now. I was and I am now 18 years. I can say proudly, right? Anybody who is 35, 40 or 50, 25 years, any age, I'm ready to come and, beat you in running, right? All these things, every day, 20,000 steps చేస్తాను నేను లిటరల్లీ ఆ 4 months మై డైట్ వాజ్ సో రిగరస్. మీకు డీటెయిల్స్ కావాలని ఎలా చేశాను కామెంట్స్ ఇవ్వండి. నాకు మోర్ దాన్ 200 కామెంట్స్ వస్తే ఆ జర్నీ పెడతాను. అదర్వైజ్ దిస్ నో పాయింట్, రైట్? ఎందుకంటే మనమేమో కష్టపడి వీడియో చేస్తాం టైం తీసి, మీ జీవితాలకు సంబంధించి వచ్చినా కూడా మీరు వినరు. ఆ ఒక్క పాయింట్, లాస్ట్ వీడియోలో పెట్టిన ఒక్క పాయింట్ వల్ల మీరు దాదాపు, నాకు తెలిసి, ఇఫ్ యూ టేక్ ఏ 1 CR ఇన్సూరెన్స్, 1 కోటి రూపాయలు మిగిలిస్తారు. మీరు ప్రాపర్గా లెక్కలు వేసింటే. మీరు లెక్కలు వేయలేదు కాబట్టి మీకు అర్థం కాల. నేను చెప్పిన సలహా ఇవన్నీ మీకు బుక్స్లో దొరకవు, చాట్ జీపీటీలో దొరకవు. ఆ నెంబర్స్ అన్నీ అనుభవాలతోనే వస్తుంది. ఎందుకంటే చాట్ జీపీటీ ఇవన్నీ మనం తయారు చేసేటివే కదా. అవి షేర్ చేసినప్పుడు టప్ అని క్రాప్ చేసుకోవాలి. ఇదే నేను చేస్తాను. నేను పెద్దవాళ్ళ దగ్గర ఎవరైనా ఎవరైనా స్మార్ట్గా మాట్లాడుతుంటే నా టైం చాలా స్పెండ్ చేస్తాను. బికాస్ ఇది మన జీవితం, మనం కాపాడుకోవాలి కదా. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మనకు డిటర్మినేషన్ చాలా అవసరం, రైట్? సో మీరు కూడా ఆ విధంగా ఆలోచించాలి. హెల్త్ పరంగా మనము మారాలి. నా వైటల్స్, నా బీపీ, నా షుగర్ చాలా అన్నీ 2024 డిసెంబర్లోటివి ఏప్రిల్ 2025కి విపరీతంగా మారిపోయాయి. నాకు ఐ వాజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 6.4, 6.3 3 months యావరేజ్ షుగర్. It has come down to 5.6. I was not a diabetic. Now also I'm not a diabetic. But it has border అంటారు కదా, బార్డర్ నుంచి it has came down to normal, right? I eat sugar items very well. నేను తింటాను, ఫ్రూట్స్ తింటాను, అన్నీ తింటాను. బట్ రెగరస్గా చేశాను. ఇప్పటికి కూడా నేను స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను డైట్. నేను డైట్ ఫాలో అవ్వనండి. నా జీవన విధానమే అది. నేను ఏ రోజు తక్కువ తిన్నా ఎక్కువ తిన్నాను. నేను బాగా తింటాను. బై ద వే, వీ విల్ టాక్ ఆన్ ద ఫుడ్. నేను మీకు ఐ స్పీక్ అప్ సంథింగ్ ఆన్ ద ఫుడ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ డ్యూ. నేను మీకు చెప్పాలి, అవన్నీ చెప్తాను. మీరు లాటరీ గురించి అన్నాను, చాలా మాట్లాడదామని. సో మీరు ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. నేను ఎందుకు ఇది చూపించానంటే మీకు మోటివేషన్ ఉంటుంది అని, రైట్? అలాగే మీరు, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రీవియస్ వీడియో లింక్ చేస్తాను కింద, అది కూడా చూడండి. జంప్ టు డైరెక్ట్లీ టు దట్ కాన్సెప్ట్ హౌ యూ కెన్ సేవ్ మనీ. నేను చేసే ప్రతి వీడియోలో మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది. అలా ఉంటేనే నేను చేస్తాను. ఫైనాన్షియల్ బెనిఫిట్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ. ఈరోజు కూడా మీకు బెనిఫిట్ ఇచ్చాను నేను. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, ఇఫ్ యూ టేకప్ దిస్ ఇన్ అ పాజిటివ్ వే, డెఫినెట్లీ మీకు చేంజ్ ఉంటుంది. మనము చిరంజీవిని చూస్తుంటాం, చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ని చూస్తుంటాం కదా, ఈవెన్ వెంకటేష్, నాగార్జున, చాలామంది, బాలయ్య,
బాలయ్య గారు అందరినీ చూస్తుంటాం కదా. ప్రతి ఒక్కరు కూడా ఇంత ఏజ్లో కూడా హౌ దే ఆర్ ఏబుల్ టు డూ ద మూవీస్. అందరు పెద్ద హీరోలు, చిన్న హీరోలు ఇప్పుడున్న 40+ ఇయర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఫుడ్ ఈజ్ ద ప్రైమరీ థింగ్. మీరు దీని మీద ఫోకస్ చేయాలి, చాలా అవసరం. సరే, ఇప్పుడు నేను మీకు ఆ 4 monthsది ప్లాన్ కావాలంటే చెప్పా కదా, నాకు 200+ కామెంట్స్ వస్తేనే చేస్తాను. మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది, ఫైనాన్షియల్ ఎలా బెనిఫిట్ అవ్వాలి, మనం ఎలా మనీ ఎర్న్ చేయాలి, ఎక్స్పెషలీ దుబాయ్ నుంచి మీరు ఇండియాలో ఉండి ఎలా మనీ అన్నీ చేయాలి అని కూడా మాట్లాడదాం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. విల్ స్పీక్ 1 to more. ఓకే, బై ద వే నేను మీకు చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ పేరు ఎంవికే టాక్స్గా మార్చబడింది. ఎంవికే టాక్స్, రైట్? సో మీరు డౌన్ ద లైన్ ఎప్పుడైనా కొత్త వీడియోస్ సెర్చ్ చేయాలంటే సింపుల్ ఎంవికే టాక్స్. చాలా చాలా కొత్త విషయాలు చేయబోతున్నాను. మీకు ఏమైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉన్నా మెసేజ్ పెట్టాడు. మీరు చాలా కామెంట్స్ పెట్టారు, అవన్నీ నేను ఐ కన్సిడర్ ఒకదాని తర్వాత ఒకటి నా టైంని బట్టి నేను ఐ విల్ రిలీజ్ ద వీడియో. ఓకే, సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్.